నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఎక్కడో స్విచ్ చేస్తే ఇంకెక్కడో బల్బ్ వెలుగుతోంది. లేని సంబంధాలు పుడుతున్నాయి, ఉన్న సంబంధాలు తెగిపోతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ పాలన కోసం నాటి పాలకులపై యుద్ధం చేసిన పాకిస్తాన్ ఇప్పుడు అదే తాలిబాన్తో కొట్లాడుతోంది. ఒకరిని ఒకరు చంపుకుంటుంటే నేనున్నానంటూ మధ్యలోకి ఎంట్రీ ఇచ్చింది డ్రాగన్. అసలు విషయం ఏంటంటే, తాలిబాన్ సర్కార్తో ఇండియా విదేశాంగ మంత్రి జయశంకర్ చర్చలు జరపడంతో శత్రువులు మిత్రులుగా మారబోతున్నారు. ఈ మొత్తం కథలో చైనా దుష్ట పన్నాగం స్పష్టమవుతోంది. అంతిమంగా ఇండియా ఎంట్రీ ఇప్పుడు 3 దేశాలకు నిద్ర పట్టకుండా చేస్తోంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలను మరింతగా పెంచుకోవడానికి చైనా ఒక సమావేశం నిర్వహించింది. 2 దేశాలు పరస్పరం ఒకరికి ఒకరు సాయం చేసుకోవాలని సూచించింది. అవసరమైతే 2 దేశాలకు తాము సహకారం అందిస్తామంది. దీంతో పాక్ మెట్టు దిగింది. మొన్నటి వరకు ఆఫ్ఘనిస్తాన్ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న పాక్ పాలకులు చైనా ఆదేశాలతో దారిలోకొచ్చారు. త్వరలో కాబూల్కు రాయబారిని పంపుతామని పాక్ పేర్కొంది. 2021లో తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ను తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత పాకిస్తాన్ పొరుగు దేశంతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని భావించడం ఇదే తొలిసారి. గత వారం బీజింగ్లో చైనా ప్రతినిధి తాలిబాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రిని ముత్తాఖీ, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్తో కలిసి ఓ ప్రకటన విడుదల చేశారు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య దౌత్య సంబంధాలు రాయబారి కంటే తక్కువ స్ట్రెంగ్త్తో కొనసాగుతున్నాయి. గత వారం బీజింగ్లో నిర్వహించిన మంత్రివర్గ స్థాయి సమావేశంతో పాటు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి గత నెలలో పాకిస్తాన్ ప్రతినిధి బృందంతో కలిసి కాబూల్కు ప్రయాణించి ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనను వివరించారు. చర్చల తర్వాత ఆఫ్ఘన్, పాక్ మధ్య సానుకూలత పెరుగుతున్నట్టుగా ఉంది. తాలిబాన్లతో సంబంధాలను మెరుగుపరుచుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పాక్ మంత్రి దార్ అన్నారు. రాయబారిని పంపాలనే నిర్ణయం తీసుకున్నామన్నారు. 2 సోదర దేశాల మధ్య మెరుగైన సంబంధాలను కోరుకుంటున్నామన్నారు. అయితే కాబూల్కు పంపే వ్యక్తిని పాకిస్తాన్ రాయబారి స్థాయా కాదా అన్నది చెప్పలేదు. తాలిబాన్ కూడా ఇస్లామాబాద్ చర్యలకు స్పందించలేదు. ప్రస్తుతం పాక్ రాజధాని ఇస్లామాబాద్లో చిన్న సైజులో మాత్రమే దౌత్య సిబ్బందిని కొనసాగిస్తోంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య విభేదాలను పరిష్కరించుకోవడం, దక్షిణాసియాలో చైనా ప్రభావాన్ని చాటుకోవాలనుకుంటోంది. 3 విదేశాంగ మంత్రులు హాజరైన సమావేశంతో పాటు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ, పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్లతో వ్యక్తిగతంగా చర్చలు జరిపారు. కాబూల్లో తాలిబాన్లను గుర్తించిన మొదటి దేశం చైనా అయినప్పటికీ అధికారికంగా ఆఫ్ఘనిస్తాన్తో సంబంధాలను అధికారికంగా ఏర్పాటు చేసుకోలేదంటోంది. మే 15న భారతదేశం తాలిబాన్ పాలకులను సంప్రదించడంతో ఒక్క దెబ్బకు చైనా రంగంలోకి దిగింది. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ 2021 తర్వాత మొదటిసారి కాబూల్తో మంత్రి స్థాయి చర్చలు జరిపారు. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా చైనాను సైతం దూరం పెట్టేలా ఇండియా మంత్రాంగం దెబ్బకు మొత్తం వ్యవహారం తెరపైకొచ్చింది.
గత వారం తాలిబాన్ మంత్రితో సమావేశం తర్వాత పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ ఒప్పందంలోకి ఆఫ్ఘనిస్తాన్ చేరిందని చైనా చెబుతోంది. తమ జోక్యంతో రెండు దేశాల మధ్య సానుకూల వాతావరణం ఏర్పడింది అంటోంది. డిసెంబర్ 2024 నుండి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయి. పాకిస్తాన్ వైమానిక దళం ఆ ప్రాంతంలో బాంబు దాడి చేసిన తర్వాత దాదాపు 50 మంది మరణించారు. పాకిస్తాన్ లోపల దాడులు చేసేవారు ఆఫ్ఘాన్ నుంచి వస్తున్నారని పాకిస్తాన్ మండిపడుతోంది. అయితే పాక్ చర్యలపై ఆఫ్ఘనిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దాడులు పాకిస్తాన్ లోపల నుంచే జరుగుతున్నాయని, పాకిస్తాన్ సృష్టిస్తున్న ఉగ్రవాదులే దాడులకు కారణమంది. ఉగ్రవాదాన్ని కంట్రోల్ చేయడం అన్నది పాకిస్తాన్ సొంత సమస్య అని ఆఫ్ఘాన్ పేర్కొంది. పాకిస్తాన్ వేల మంది శరణార్థులను బహిష్కరిస్తున్న తీరుపై ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ సర్కార్ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా నేతృత్వంలోని నాటో దళాలను ఉపసంహరించుకున్న తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ను నియంత్రణలోకి తీసుకున్నప్పటి నుంచి ఏ దేశం అధికారికంగా తాలిబాన్ పరిపాలనను గుర్తించలేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జాతీయులు తాలిబాన్లు మహిళల హక్కులపై పెదవి విరుస్తున్నారు. పందా మార్చుకుంటేనే దౌత్య సంబంధాలు కొనసాగిస్తామంటున్నారు. చైనా, యుఏఈ, ఉజ్బెకిస్తాన్ తర్వాత కాబూల్కు రాయబారిని నియమించిన 4వ దేశం పాకిస్తాన్ ఇప్పుడు అవతరించనుంది. రెండు ముస్లిం పొరుగు దేశాల మధ్య పగలు తగ్గించేందుకు చైనా మధ్యవర్తిత్వం చేపట్టింది. చైనా ఆహ్వానంతో బీజింగ్ వేదికగా జరిగిన మంత్రివర్గ స్థాయి సమావేశం అనంతరం ఏం జరుగుతుంది అన్నటువంటి ఉత్కంఠ నెలకొంది. సో దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు మనకు అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి పుల్లారావు గారు. నమస్కారం సార్, ఇప్పుడు ఈ పాక్ ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్స్ ఇంప్రూవ్మెంట్ కోసం చైనా మీడియేషన్ చేపట్టింది. సో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందంటారు? అంటే ఈ స్ట్రాటజీలో మేజర్ గా చైనాకు లాంగ్ టర్మ్ లో ఉన్నటువంటి ఆబ్జెక్టివ్స్ ఏంటి? చైనాకి లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, మిడిల్ టర్మ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే భారతదేశం బలపడకూడదు. ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్కి సాయం చేశారో పాకిస్తాన్ తో కలిసిపోయినట్టుగానే ఉంటాడు. పాకిస్తాన్ ఆశ ఏమిటంటే ఆఫ్ఘనిస్తాన్ అమెరికాతో స్నేహంగా ఉన్నప్పుడే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్కి సాయం చేశారు. అమెరికా పోగానే వీళ్ళు మనతోనే ఉంటారు, మన దేశం మన కంట్రోల్లో ఉంటారు అనుకున్నారు పాకిస్తాన్. సో చైనా లాంగ్ టర్మ్ ఏంటంటే పాకిస్తాన్ బలపరిస్తే చాలు, భారతదేశానికి ట్రబుల్ వస్తుంది, అదే ఆబ్జెక్టివ్. అలాంటి పరిస్థితిలో మీరు చెప్పినంత విన్నా మెయిన్ థింగ్ ఏంటంటే ఆఫ్ఘాన్ హిస్టరీ ఏంటి, హిస్టరీలో వాళ్ళ చరిత్రలో ఏ ఇతర దేశాలని కంట్రోల్ కింద మాత్రం ఎప్పుడూ రాలేదు ఆఫ్ఘనిస్తాన్. ఒకే ఒక నాయకుడు 200 సంవత్సరాల క్రితం దాదాపు రంజిత్ సింగ్ మహారాజా పంజాబ్, అతను ఒక్కడే కాబూల్ని కాన్కర్ చేశాడు. అతను ఒక్కడే చచ్చిపోయాక తగ్గిపోయాడు. ఎవరూ కాన్కర్ చేయలేదు. అమెరికన్ అవనే, రష్యన్ అవనే, పాకిస్తాన్ అవనే, ఇరానియన్ అవనే, వాళ్ళు స్వతంత్రంగా ఉంటారు. అవన్నీ ఉన్న విషయాలు. సో ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఎప్పుడైతే తాలిబాన్ 2021 వాళ్ళ కంట్రోల్లోకి వచ్చింది ఆఫ్ఘనిస్తాన్, మళ్ళీ వాళ్ళన్నీ అనుకున్నవి ఏం అవ్వలేదు. ఆఫ్ఘనిస్తాన్ ఇండిపెండెంట్ గా లైన్ ఫాలో అవుతుంది. అది విశేషం ఏంటంటే దాదాపు 20 సంవత్సరాల 40 సంవత్సరాల తాలిబాన్ నాయకత్వం అంతా బలూచిస్తాన్ క్వెటాలో ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ అక్కడే ఉంటారు ఎక్కువగా. కానీ పాకిస్తాన్ లెక్క పెట్టలేదు. వాళ్ళతో తగాదా ఓపెన్ గా పాకిస్తాన్ పెట్టుకోవడానికి రెడీగా లేదు. ఎందుకంటే ఫెరోషియస్ ఫైటర్స్ వాళ్ళు, పక్కనే బోర్డర్ ఉన్నది, ల్యాండ్ బోర్డర్. సో వాళ్ళతో పట్టుకోలేదు. ఇంకా టెర్రరిజం ఏంటి, సూసైడ్ బాంబ్స్ ఏంటి, ఏదైనా చేస్తారని వాళ్ళతో పట్టుకోకుండా ఉంటే మెల్లిమెల్లిగా భారతదేశానికి ముందర తాలిబాన్తో మంచి సంబంధాలు లేవు, గొడవ లేదు అనుకుంటే భారతదేశం చాలా కేర్ఫుల్ గా పాలిటిక్స్ ప్లే చేసింది. తర్వాత హిస్టారికల్ గా ఇందాక చరిత్ర గురించి చెప్పాను. చరిత్రగా భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కి మంచి సంబంధాలు ఉన్నాయి. తరచు ఎప్పుడు లక్షల మంది భారతదేశంలో వాళ్ళు ఉంటారు. ఆఫ్ఘాన్స్ రిఫ్యూజీస్ గా ఉంటారు, ఇక టూరిస్ట్ గా వస్తారు. మంచి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడు మీకు తెలియదు కాదు, సాధారణంగా బార్డర్ సరిహద్దులు లేని వాళ్ళు మంచి సంబంధాలతో ఉంటారు. ఆఫ్ఘనిస్తాన్ భారతదేశానికి మంచి సంబంధాలు ఉన్నాయి. మెల్లిమెల్లిగా తాలిబాన్ కూడా భారతదేశంతో మీరు ఉండండి, పని చేయండి, మీరేదో మేము పాకిస్తాన్ మనుషులు అనుకోవద్దు, మీరు చేసే పని చేయండి, మీరు కట్టే డ్యాములు కట్టండి, మాతో మంచి సంబంధాలు పెట్టుకోండి అంటమే కాదు, మా సైన్యాన్ని కూడా మీరే ట్రైన్ చేయండి అన్నారు. ఆఫ్ఘాన్ సైన్యాన్ని డెహ్రాడూన్లో, పూనాలో మనుషులు పంపిస్తాం ట్రైనింగ్. అంతవరకు రాలేదు. ఇప్పుడు రాబోయే రోజులు ఏం వస్తారో చూడాలి. సో ఆ మంచి సంబంధం మెల్లిమెల్లిగా తీసుకుంటే భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కి అవసరం వచ్చిన వస్తువులని పంపిస్తామంటారు. పాకిస్తాన్ ఒప్పుకోదు. ఆఫ్ఘనిస్తాన్ చుట్టూరా ఒక పక్కన పాకిస్తాన్ ఉన్నది, ఒక పక్కన ఇరాన్ ఉన్నది,
ఇంకో పక్కన సెంట్రల్ ఏషియా ఆదేశాలు ఉన్నాయి. సో సముద్రం దారి లేదు, పాకిస్తాన్లో వెళ్ళాలి. సో అది తెలుసు భారతీయులతో సంబంధం పెట్టుకోనివ్వకుండా చూస్తున్నారు వీళ్ళు మనకి ఇస్తారని. సో అందువల్ల వాళ్ళు ఇంకో ఆల్టర్నేటివ్ రూట్స్ అన్ని డెవలప్ అవి భారతదేశంతో సంబంధం పెట్టుకుంటే మనకు మంచిది, మనకు సాయం చేస్తారు. పాకిస్తాన్తో సంబంధం పెట్టుకుంటే మళ్ళీ ఎక్స్ప్లాయిట్ చేస్తారు. చైనా కూడా మళ్ళీ ఎక్స్ప్లాయిట్ చేయడానికే కదా అని వాళ్ళకి తెలుసు. సో అవన్నీ జరుగుతున్నప్పుడు ఇది ఎలా వెళ్ళిపోతుంది ఈ పాలిటిక్స్ ఇంకా చెప్పలేం. కానీ భారతదేశం ఒక మంచి పొజిషన్లో ఉన్నది. ఆఫ్ఘనిస్తాన్ వరకు అనుకోని మంచి పొజిషన్ మాత్రం వచ్చింది. యా రైట్. అయితే ఆఫ్ఘనిస్తాన్ లో మనకు తెలుసు మినరల్స్ అన్ని ఎక్కువగా ఉన్నాయి. సో చైనాకి చాలా ఇంట్రెస్ట్ వాటిపైన. అందుకోసమని ఈ రకమైనటువంటి దౌత్య సంబంధాలకి ముందుకొస్తోందని అనుకోవచ్చు అంటారా చైనా? ఒక రకంగా అనుకోవచ్చు, ఒక రకంగా అది కూడా కాదు. మెయిన్ పాలిటిక్స్ ప్లే. ఇవాళ డబ్బు ఉంటే ఎక్కడైనా మినరల్స్ కొనుక్కోవచ్చు అంతే. ఎవ్రీథింగ్ ఈజ్ ఎట్ అ ప్రైస్. ఏదైనా కొనుక్కోవచ్చు. అంటే అక్కడ చూస్తే మెయిన్లీ మెస్ అయిన కాపర్ మైన్ ఉంది, అది చాలా రేరెస్ట్. పర్వాలేదు, అది మనం ఓవర్ ఎంఫసైజ్ చేయకూడదు. కాపర్ మైన్ ఉన్నది, లేకపోతే లిథియం మైన్ ఉన్నది, రేర్ ఎర్త్స్ ఉన్నాయి, అరుదైన మినరల్స్ అంటారు అవి ఉన్నాయి. అవన్నీ మామూలే. చైనాకి అవన్నీ లేకుండానే గడిచిపోతాయి పాలిటిక్స్. కానీ పాలిటిక్స్ ఆఫ్ఘనిస్తాన్ కనుక పాకిస్తాన్తో గొడవలు పెడతాం మొదలు పెడితే చైనా ఫినిష్ అయిపోతాయి. గొడవలు పెట్టుకుంటాయా? మీరు కూడా ఇంకో పాయింట్ మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్లో ఒక ప్రావిన్స్ ఉన్నది, పఖ్తూన్వా అని. ఎర్లియర్ ఫ్రంటియర్ అనేవారు. అది పెషావర్ ఏరియా. అక్కడ ఉన్న వాళ్ళంతా పష్తూన్స్. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న వాళ్ళంతా పష్తూన్స్. ఆఫ్ఘనిస్తాన్ ఏమంటారంటే బ్రిటన్ సమయంలో ఒక ఆర్టిఫిషియల్ లైన్ తీసేశారు, డురాండ్ లైన్ అని. ఒక ఇంగ్లీష్మెన్ సార్ డురాండ్ అని. ఆ లైన్ ప్రకారంగా బ్రిటన్ పాకిస్తాన్ కొంతవరకు ఇచ్చేసింది ఆఫ్ఘనిస్తాన్. అది మాది, మా మనుషులు, మాతో కలిసిపోవాలని పెద్ద టెన్షన్ ఉన్నది. ఆ ఫ్రంటియర్ లో ఉన్న వాళ్ళు ఇమ్రాన్ ఖాన్ ఫర్ ఎగ్జాంపుల్, అతను కూడా పతాని. అతను ఆఫ్ఘన్ సేమ్ కమ్యూనిటీ, సేమ్ భాష, సేమ్ టీవీ, పక్క పక్కన ఉంటాం, అంతా ఉన్నది. సో ఆఫ్ఘనిస్తాన్కి ఒకటి ఉన్నది ప్రాబ్లం పాకిస్తాన్. అది అంత ఈజీగా తీరం. తర్వాత చెప్పాను కదండి ఇందాక, ఇప్పటి నుంచో భారతదేశంతో మంచి సంబంధాలు ఉన్నాయి హిస్టరీగా. ఇంకా వెనక్కి వెళ్దామా? 200 సంవత్సరాలు వెనక్కి వెనక వెళ్తే మహాభారత్ నుంచి కూడా గంధారి అంటే గంధార్ నుంచి ఆఫ్ఘనిస్తాన్. అక్కడ ప్రపంచంలో అతిపెద్ద బుద్ధిస్ట్ సివిలైజేషన్ ఉండేది ఆఫ్ఘనిస్తాన్. బామియాన్ బుద్ధాజ్ అని మీకు తెలుసు, పెద్ద స్టాచ్యూస్ అన్ని. మనకి మంచి సంబంధాలు ఉండేవి. అది ఇస్లాం వచ్చాక అక్కడ కొంతవరకు మారింది. కానీ ఇప్పుడు కూడా ఎలా వెళ్తాది ఈ సంబంధం? చైనా తొందరగా పిలిచి మీకు డబ్బిస్తాం, మీరు జాగ్రత్తగా ఉండండి, వెళ్ళొద్దు, పాకిస్తాన్తో ఉండండి, పాకిస్తాన్తో మంచిగా ఉండండి ఆఫ్ఘన్కి చెప్పి మీకు అన్నీ ఇస్తాం అలాగే చెప్పి పాకిస్తాన్తో కూడా మీరు కూడా సరిగా ఉండాలని ఇద్దరు కొద్దిగా ఏదో సజెస్ట్ అయినట్టుగా ఉన్నారు. కానీ ఆఫ్ఘన్కి లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ లో భారతదేశంతో అయితే బెనిఫిట్, ఇంట్రెస్ట్ లేకుండా ఉంటుంది అని మాత్రం ఒక వ్యూ ఉన్నది. మన పహల్గామ్ అటాక్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఇమీడియట్ గా కండెమ్ చేసింది. మా భూమిని ఎవరిని వాడుకోనివ్వం భారతదేశానికి వ్యతిరేకంగా అన్నారు. చాలా పెద్ద మాట కదా అది. ఒకనప్పుడు పాకిస్తాన్ ఏమనేదంటే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ తీసుకున్నాక మాకు స్ట్రాటజిక్ డెప్త్ వస్తుంది అన్నది. స్ట్రాటజిక్ డెప్త్ అంటే స్థలం ఎక్కువ వస్తుంది. ఇప్పుడు భారతదేశం బోర్డర్ అంతా చూస్తే మేము చాలా పల్సగా 200 మైళ్ళే మా దేశం వెడల్పు ఉన్నది. ఇది కలిస్తే 1000 మైళ్ళు అయిపోతుంది. స్ట్రాటజిక్ డెప్త్ వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది. అలాగే ఆఫ్ఘన్స్ కూడా ఏంటి మన దేశాన్ని అమ్ముకుంటున్నామా, వీళ్ళకి ఇది మన వాడుకొని యుద్ధాలు చేద్దామన్నా చాలా లోకుగా కూడా చూస్తారు. లోకుగా పంజాబీస్ అక్కడ రూల్ చేసే ఎలీట్, హిందీస్ అండ్ పంజాబీస్ యుద్ధగాలు కాదు, అసలు ఏం కాదు, వాళ్ళు మళ్ళీ వాడుకుంటున్నారని తెలుసు వాళ్ళు. అందువల్ల ఇవన్నీ ఉన్నాయి. కానీ పొంగిపోతుందా, సడన్ గా మారిపోతుందా ఇంకా చెప్పలే. మన పాలిటిక్స్ తర్వాత ఇంకో పాయింట్ కూడా చెప్తా. చాబహార్ అనే పోర్ట్ ఇరాన్లో డెవలప్ చేస్తుంది కదా భారతదేశం. ఆ చాబహార్ అనే పోర్ట్ దేనికంటే ఆఫ్ఘనిస్తాన్ టచ్ చేయొచ్చు. రైల్వే లైన్ కూడా బిల్డ్ చేస్తున్నారు ఆఫ్ఘన్ ఏరియా. అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఏమవుతుందంటే పాకిస్తాన్ మీద డిపెండెన్సీ పోతుంది, పూర్తిగా పోతుంది. ఇంకా అది జరుగుతూ ఉన్నది. చాబహార్ పోర్ట్ ఇరాన్ భారతదేశం డెవలప్ చేస్తున్నారు. మొన్న రైల్ లైన్ కూడా 1 సంవత్సరంలో అయిపోతుంది అన్నారు.
అయిపోతే చాలా చేంజెస్ రావచ్చు. ఆఫ్ఘనిస్తాన్కి చిన్న దేశం, పవర్ఫుల్ దేశం, మనం ఎంత చిన్న సాయం చేసినా పెద్ద రిఫ్లెక్షన్ వస్తుంది. యా అందువల్ల మార్పులు రావచ్చు, కానీ అనుకున్నంత వరకు వస్తాయా అంటే మనం ప్రిడిక్ట్ చేయడం కష్టం. ఎస్, అలాగే సిపిఈసి ఎక్స్టెన్షన్ అనేది కూడా ఆఫ్ఘన్ ఎకానమీపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? అంటే సిపిసి అంటే మీరు ఏమన్నారు, కమ్యూనిస్ట్ పార్టీ చైనా. ఎస్, అదే కమ్యూనిస్ట్ పార్టీ ఏంటంటే మేము మినరల్స్ కొంటాం, కొంత డబ్బు ఇస్తాం, మీకు రోడ్లు వేస్తాం, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తామంటారు. ఆఫ్ఘనిస్తాన్కి అది పెద్ద ఇంట్రెస్ట్ లేదు. మేమేమో ఫ్రీగా ఇస్తే అందరూ ఇవ్వటానికి రెడీగా ఉన్నారు. అమెరికన్స్తో కూడా బేరం ఆడుతున్నారు, మీ సరుకంతా మీకు ఇచ్చేస్తా. అమెరికన్స్తో మంచి సంబంధం ఈవేళ కూడా ఉన్నది, ఎంబసీ లేకపోయినా అమెరికా మెయింటైన్ చేస్తారు. అమెరికన్ ఫారెన్ పాలసీ కాదు, పెద్ద దేశాలు ఏం చేస్తారంటే సంబంధాలు ఇరిగిపోయినా డబ్బు ఇస్తారు, ఎందుకంటే కొంచెం కంట్రోల్ మెయింటైన్ చేసుకోవడానికి, కొంచెం కనెక్షన్ మెయింటైన్ చేసుకోవడానికి. చైనా ప్రామిస్ చేసేది నార్మల్గా మేము రోడ్లు వేస్తాం, మీకు ఇది ఇస్తాం, అంతా అప్పు మీద ఇస్తాం, మీరు ఇది ఇస్తాం ఇది ఇస్తాం, అంతా నార్మల్. అది ఆఫ్ఘనిస్తాన్ అంత ఎక్సైట్ అవ్వదు, వాళ్ళు దాని మీద డిపెండ్ అవ్వట్లేదు. రోడ్ల మీద దాని మీద చిన్న పాపులేషన్, పెద్ద దేశం సైజులో. అంటే ఆఫ్ఘన్ లో ఉన్నటువంటి లోకల్ ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, వీటిపైన ఏదైనా మేజర్ గా అది పెద్ద ఇంపాక్ట్ ఉండదు. వాళ్ళది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కల్చర్. అసలు ఆడవాళ్ళు బయటే పని చేయలేదు అంటున్నారు కదా. సో సగం వర్క్ ఫోర్స్ పోయింది కదా, ఎంప్లాయ్మెంట్కి అంత ప్రాబ్లం ఏమున్నది. సో సగం పోయింది కదా. అందువల్ల వాళ్ళ కల్చర్ ఇస్ వెరీ డిఫరెంట్, చాలా తేడా. సామాన్యంగా మనకున్న ఆబ్జెక్టివ్లు, మనకున్న అంబిషన్స్ వాళ్ళకి రానవట్లేదు తాలిబాన్. అందువల్ల వాళ్ళతో మనం ఇది సింపుల్గా ఉద్యోగాలు వస్తాయి, ఇది వస్తాయి, అది వస్తాయి అనుకుంటే కుదరదు. పెద్ద ఆఫ్ఘాన్ పాపులేషన్ యూరోప్లో, అమెరికాలో ఉన్నారు. ఎంతమంది ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారు అంతమంది బయట ఉన్నారు, వాళ్ళు డబ్బులు కూడా పంపిస్తున్నారు. చైనీస్ అంత అట్రాక్టివ్ టర్మ్స్ ఏమిస్తారు, ఆఫ్ఘన్స్ కూడా తెలుసు చైనా మనల్ని డామినేట్ చేయడానికి, పాకిస్తాన్తో అంతగడటానికే చేస్తుంది, భారతదేశం మీద కోపంతో అవసరం అని వాళ్ళకి తెలుసుకోవాలి. మంచి పాలిటీషియన్స్, స్ట్రాటజిక్ పాలిటీషియన్స్ అంతా ఆలోచించుకున్నారు. అంతా ఒక ట్రైబల్ కల్చర్ ఉన్నారు వాళ్ళకి. కమనపదం డెమోక్రసీ అని కాదనుకుంటాం మనం, డామినేషన్ అనుకుంటాం. ఎస్, డామినేషన్ ఉన్నారు, కానీ ట్రైబ్స్ డామినేట్ చేస్తారు. ఇవాళ సౌదీ అరేబియాలో 16,000 మంది ఆ దేశాన్ని కంట్రోల్ చేస్తున్నారు. మనకు కనపడేది ఆ కింగ్ ఒకటే కనపడతారు. 16,000 ఒరిజినల్ ట్రైబల్ చీఫ్స్ ఉన్నారు. వాళ్ళంతా ఆ నెట్వర్క్ వాళ్ళకి కంట్రోల్. సేమ్ థింగ్ విత్ ఆఫ్ఘనిస్తాన్. ట్రైబల్ సొసైటీ ఇంకా ట్రైబల్ సొసైటీ. మీకు అంతవరకు ఎత్తు హమీద్ కార్జాయ్ మీకు తెలుసు కదా పేరు. అమెరికన్స్ 2001-2002లో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ గవర్నమెంట్ ఒసామా బిన్ లాడెన్ బాంబ్ చేసి బయటికి పంపించేశాక హమీద్ కార్జాయ్ ఒక పెట్రోలియం కంపెనీ అమెరికాలో పనిచేస్తే వాళ్ళని తీసుకొచ్చి 12 సంవత్సరాలు ప్రెసిడెంట్గా చేశాడు ఆఫ్ఘనిస్తాన్. అమెరికన్ మళ్ళీ ఆయన ప్రెసిడెన్షిప్ అయిపోయాక అక్కడే ఉన్నాడు. తాలిబాన్ వచ్చాక ఇంకా అక్కడే ఉన్నాడు. అతను ఏం చేయలేదు, గౌరవపూర్వకంగా నడుస్తుంది. ఎందుకంటే ట్రైబల్ సొసైటీ, అది 4-5 పెద్ద ట్రైబ్స్ ఉన్నాయి. వీడు ఒక ట్రైబ్కి చెందినవాడు, ఎంతైనా మావోడు అని కాస్తాడు. చాలా పెక్యూలియర్ సొసైటీ. మీరు ఆలోచించినప్పుడు ఆఫ్ఘాన్ హిస్టరీ కూడా చేసుకోవాలి. వాళ్ళ ట్రైబల్ సొసైటీ, పెద్ద చిన్న హైరాకీ అన్నీ ఉంటాయి. చాలా దూరంగా పోతారు. బంధుత్వాలు, రెవెంజ్ అనేది ఒక పెద్ద ఫ్యాక్టర్. చాలా తక్కువ. అసలు ఆఫ్ఘనిస్తాన్లో రష్యన్ వచ్చే వరకు 1980లో రష్యా వచ్చి కాన్కర్ చేసేసి ఏదో మా చేతికెళ్ళి పెట్టుకుంటాం, కమ్యూనిస్ట్ దేశం అయిపోయిందని రాకముందు ఒక్క మర్డర్ ఉండేది కాదు. మీకు తెలుసు, అందరి దగ్గర తుపాకులు ఉంటాయి. ఎందుకంటే మర్డర్ చేస్తే ఇంకా రెవెంజ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎవరు చేసేవారు కాదు. ఒక మర్డర్ జరిగితే ఒక ట్రైబ్ నుంచి ఇంకో ట్రైబ్ ఊరుకో, అలా చేస్తూ ఉంటారు. కాబట్టి ఒక పెక్యూలియర్ సొసైటీ, ట్రైబల్ సొసైటీ. అది కూడా మనం కొద్దిగా ఫ్యాక్చర్ చేసుకోవాలి. భారతదేశం మన ఫారెన్ పాలసీ చాలా బాగున్నది. ఆఫ్ఘాన్ వరకు మరీ ఫాస్ట్గా వెళ్ళకూడదు. మీరు మా పక్కన వచ్చేయండి, పాకిస్తాన్తో వెళ్ళలేని కాదు. మాతో స్నేహంగా ఉన్నదంటే చాలు. పాకిస్తాన్కి రెచ్చిపోతుంది పాకిస్తాన్. భారతదేశంతో స్నేహం ఇదండి. ఎందుకంటే 3 సంవత్సరాలు కూడా అవ్వలేదు, మళ్ళీ మనం వదిలేశారు. ఇప్పుడు బంగ్లాదేశ్ గురించి మనం ఎలా ఫీల్ అవుతున్నాం, అది ఇంకా వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతారు ఆఫ్ఘనిస్తాన్. సో బ్యాలెన్స్డ్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి.
బాగా చేస్తారు వాళ్ళు. ఆఫ్ఘనిస్తాన్ ఆ తలపాకులు గడ్డాలు ఆ బట్టలు చూసి మీరు అండర్ ఎస్టిమేట్ చేయరు. వాళ్ళు స్టేట్ క్రాఫ్ట్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు, వాళ్ళ చరిత్రను ఆలోచించుకునేవాళ్ళు. ట్రైబల్ సొసైటీ, చాలా మంది ట్రైబల్ సొసైటీని అది ట్రైబల్ సొసైటీ బ్యాక్వర్డ్ సొసైటీ అనుకుంటారు. కాదు, ట్రైబల్ సొసైటీ చాలా రకంగా అడ్వాన్స్ సొసైటీ. ఓకే, వాళ్ళు డెసిషన్ మేకింగ్ డెమోక్రాటిక్ గా చేసుకుంటారు, కూర్చుంటారు, మాట్లాడతారు ట్రైబ్ తో. సో అది జిర్గా అంటారు. వాళ్ళ మన పార్లమెంట్ సెషన్స్ లాగా అందరు ట్రైబల్ చీఫ్స్ కలుస్తారు. ఇవన్నీ ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్ లో. సో చూద్దాం ఏమవుతారు. అప్పుడే ఇటు అనుకోవడం మనతో స్నేహంగా ఉంటే చాలు, అంతే. పాకిస్తాన్కి ఫినిష్ అయిపోతారు. అంతవరకే మన ఆబ్జెక్టివ్ అని పెట్టుకుని వెళ్తున్నా. అది చైనా అప్సెట్ అయిపోతుంది, పాకిస్తాన్ అప్సెట్ అయిపోతుంది. ఇప్పుడు టీటీపీకి వ్యతిరేకంగా తాలిబాన్ తీసుకునేటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవి నమ్మదగినట్టుగా ఎందుకు పాకిస్తాన్ భావిస్తోందంటారు? ఇది తీసుకుని తప్పదు కదా. ఇప్పుడు ప్రస్తుతం టీటీపీ ఎవరైతే తాలిబాన్ పాకిస్తాన్ లో పనిచేస్తున్నారో వీళ్ళు కంట్రోల్ చేస్తారు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళని తగ్గించమని చెప్తున్నారు, తగ్గించమంటారు. కాదంటారు. చైనా తీసుకొచ్చి పిలిచి ఏదో ఆశలు పెట్టింది. వాళ్ళను వాడి ప్రెషర్ తీసుకొస్తుంది పాకిస్తాన్ మీద. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళను వాడి చంపమని చెప్పి టార్ప్ చేసి వాళ్ళతో ఉగ్రవాదులు ఎలా నటిస్తుందో పాకిస్తాన్ కాశ్మీర్ మీద ఆ మందు అక్కడే జరుగుతుంది వాళ్ళకి. టీటీపీ తాలిబాన్ పాకిస్తాన్ తేరీకి పాకిస్తాన్ వాడతాం. తాలిబాన్ కంట్రోల్ చేస్తుంది, వదులుతుంది, కంట్రోల్ చేస్తుంది, వదులుతుంది, అవన్నీ చేస్తాను. సో ప్రస్తుతం ఆగమన్నారు, ఆగుతారు. మళ్ళీ ఎన్ని రోజులకు ఏమవుతుందో చూడాలి కదా. పాకిస్తాన్ చైనా డబ్బిచ్చి అన్ని చేస్తా ఉంటే ఊరుకుంటారు. కానీ భారతదేశంతో స్నేహం ఆప్ చేయరు, అది మాత్రం చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు ఒక ఇండిపెండెంట్ తాలిబాన్. మన ఇంటర్ఫియర్ వాళ్ళ దేశంకి ఇది కావాలి అది కావాలి అన్నాం, సాయం చేయడానికి రెడీగా ఉన్నాం. తర్వాత భారతదేశం కూడా మన పాకిస్తాన్ చాలా మంది అర్థం చేసుకోవట్లేదు. మన ఆపరేషన్ సింధూర్లో పెద్ద ఎవేకనింగ్ వచ్చింది. ఏషియా ఏంటి, ఆఫ్రికా ఏంటి, పక్క దేశాలు తప్పకుండా ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్ అందరూ చూశారు. చూసి చైనా ఏదో సాయం చేసింది, అయినా ఓడిపోయింది పాకిస్తాన్. పాకిస్తాన్ అనుకున్నారు చైనా వచ్చేస్తారు, సైనికులు వచ్చేస్తారు అనుకున్నారు కదా, రాలేదు కదా. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. చైనా గురించి తెలుసు. అమెరికాలో చైనా అగ్ర పవర్ అయినా సూపర్ పవర్ అయినా ఒక పని చేయదు. సిపాయిల్ని సోల్జర్స్ని ఇంకో దేశానికి పంపిస్తుంది చైనా. అది భయపడతారు. అమెరికా అది భయపడేది కాదు, భయపడలేదు. ఇప్పుడు కూడా పంపిస్తుంది సోల్జర్స్ ఇక్కడ అక్కడ అక్కడ అక్కడ. అందువల్ల ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ ఫ్యాక్చర్ చేస్తుంటారు. మనతో మినిమం కొంచెం మంచి రిలేషన్స్ ఉంటే చాలు. మన ఎంబసీలు అప్గ్రేడ్ చేయక్కర్లేదు. ఇప్పుడు ఆల్రెడీ వీసాలు ఇచ్చేయడానికి రెడీ అయిపోయా. వాళ్ళు వచ్చి చదువుకోవచ్చు అన్నారు. ఎంత రెగ్యులర్ వీసాలు ఇస్తా అన్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కరెక్ట్. ఎందుకంటే తాలిబాన్ అన్నారు ఎవరు మీ దేశానికి వచ్చి గొడవ చేయరు అది వాళ్ళు చెప్పారు కాబట్టి ఒప్పుకుంటున్నారు. వాళ్ళ మాట కూడా చాలా వరకు సాగుతారు. వాళ్ళ మాట అన్నారంటే ఆనర్స్ చేస్తారు. యా, అయితే తాలిబాన్ గవర్నమెంట్ కి ఇప్పటికొచ్చి ఒక అఫీషియల్ రికగ్నిషన్ అనేది లేదు. అంటే ఈ గుర్తింపు లేకపోవడం వల్ల అంటే అక్కడ డిప్లొమాటిక్ ప్రోగ్రెస్ ని పరిమితం చేస్తూ రాలేదంటారా ఇంతకాలం? స్లోగా వెళ్తున్నా. మనం ఎక్కువ ఆరాధన చూపెడితే ఏదో మోసం చేయడానికి వచ్చామనుకుంటారు. వాళ్ళు పెట్టిన స్పీడ్ మీద వెళ్తున్నాం మనం. తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ పెట్టిన స్పీడ్, మీరు ఇలా చేయండి, మీరు అలా చేయండి, మీరు రాండి, మీరు ఎక్కువ చేయండి అనే కొద్ది మనం చేస్తా వెళ్తాం. ఓవర్ యాంగ్జైటీ చూపెట్టి చాలా కరెక్ట్ గా చేస్తున్నారు మన ఫారెన్ పాలసీ ఈ విషయం. సో ఇది సక్సెస్ అవుతే చాలా పెద్ద విజయం. మనకి ఆఫ్ఘనిస్తాన్కి మంచి సంబంధాలు కుదిరింది. మనతో తగాదా పెట్టుకోరు, పాకిస్తాన్తో స్నేహంగా ఉండదు, చైనాతో ఉండని. కానీ ఎప్పుడైతే భారత్తో స్నేహం అవుతున్నారో వాళ్ళ మార్కెట్ వాల్యూ కూడా పెరిగింది కదా. చైనా వాళ్ళ దగ్గరికి వచ్చారు కదా, ఏదో పనికిరాని మనుషులు అనుకోలేదు కదా. చైనా వచ్చి మీతో చేస్తాం వాళ్ళ వాల్యూ పెరిగింది కదా. సో భారతదేశంతో స్నేహం గురించే కదా. భారతదేశంతో స్నేహం లేకపోతే ఎలా చూద్దరు వాళ్ళని. సో వాళ్ళు కూడా భారతదేశాన్ని ఉపయోగించుకుంటున్నారు చైనాని, పాకిస్తాన్ని బెదిరించడానికి, సంపాదించడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి. అయితే ఈ పాకిస్తాన్ ఇప్పుడు అక్కడ రాయబారిని నియమించడం అనేది తాలిబాన్ ప్రభుత్వాన్ని గుర్తించే దిశగా ఒక సంకేతాన్ని పంపించినట్టుగా చూడాలంటారా, లేదంటే అదర్ కంట్రీస్ కూడా సిమిలర్ గా ఇలాంటి స్టెప్స్ తీసుకోవాలి ఫర్దర్ గా ఇలాంటివి రైజ్ అయినప్పుడు అనేటువంటి ఒక ఎగ్జాంపుల్? పాకిస్తాన్ 3 సంవత్సరాలు అభివృద్ధి
వాళ్ళ ఫారెన్ మినిస్టర్ ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి, ఆఫ్ఘనిస్తాన్ ఫారెన్ మినిస్టర్ వెళ్ళి అక్కడ 2-3 సంవత్సరాలు అవి అంత దగ్గర దేశాలతో దూరంగా ఎలాగైపోయారు. అంటే మేము డామినేట్ చేస్తామని చెప్పిన మాట వినండి, మా మనుషులు మేము ఏం చేస్తాం చూడండి, పాకిస్తాన్ స్టార్ట్ అయింది, ఒకరు పొమ్మన్నది. ఆఫ్ఘనిస్తాన్ హిస్టరీ చాలా విశేషం. బ్రిటిష్ 1000 మంది పంపించారు ఒక యుద్ధానికి. ఆ 1000 మంది యుద్ధానికి అందరిని చంపేసి ఒక్కడమే వదిలేరు. వాళ్ళు వెళ్ళి చెప్పుకో అందరిని చంపేశాము. అలాంటి వ్యక్తులు వాళ్ళు, చాలా డీప్ పీపుల్. బుద్ధిజం నుంచి వచ్చిన హిస్టరీ. బుద్ధిజం ఏంటి, భారతదేశానికి చాలా ఒరిజినల్ సివిలైజేషన్ అక్కడ ఉన్నది, భారతదేశానికి అందరికి, ఆఫ్ఘనిస్తాన్. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కదా. Yes. ఇప్పుడు అమెరికా ఫర్ ఎగ్జాంపుల్, అమెరికాలో తెల్లవాళ్ళు వచ్చే వరకు స్క్రిప్ట్ లేదు, రాత లేదు. 1700 వరకు ఎవరు అమెరికాలో ఉన్న ఇండియన్ ట్రైబ్స్ సౌత్ అమెరికాలో ఎక్కడ రాత లేదు, స్క్రిప్ట్ లేదు. ఆఫ్ఘనిస్తాన్కి అందరికీ మనకు ఉన్న స్క్రిప్ట్, భారతదేశం నుంచి వచ్చిన స్క్రిప్ట్, ఇవన్నీ హిస్టరీలో ఉన్నాయి, యా చాలా హిస్టరీ ఉన్నది. సో అందువల్ల హిస్టరీ ఇప్పుడు మనకు ఉపయోగపడుతుందా? ఏదైనా మీకు తెలియని ఉన్నది, పాకిస్తాన్ నేబర్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, వాళ్ళిద్దరి మధ్యన తగదా రావచ్చు. వస్తే మనకి మంచిది, మనం తగదా పెట్టుకోండి. వస్తే మీరు ఎంత స్నేహం కావలిస్తే అంత ఇస్తాం, అది భారతదేశం పడుతుంది. సో అందువల్ల చాలా మంచి పరిస్థితిలో ఉన్నాం. ఇంకొద్దిగా ఇంప్రూవ్ అవుతే చాలు. పాకిస్తాన్కి నిద్ర పట్టదు, పూర్తిగా నిద్ర పట్టదు. వెనకాల పక్కన నుంచి భారతదేశం వచ్చేస్తుంది అక్కడికని. భారతదేశం కూడా పరిగెత్తుకుని మేము వాళ్ళే ఓపెన్ చేయమంటున్నారు ఎంబసీ, మేము ఎంబసీ ఓపెన్ చేసేయండి, అంబాసిడర్ పంపండి. ఆల్రెడీ ఇక్కడ ఢిల్లీలో పూర్వం ఉండే అఫ్ఘాన్ ఎంబసీ అంతా వాళ్ళకే ఇచ్చేసాం. 1947లో భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడు దేశానికి ల్యాండ్ అలాట్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ కాబట్టి కింగ్ ఉండేవాడు, వాళ్ళకి అలాట్ చేశారు ల్యాండ్ ఎంబసీ, పెద్ద ల్యాండ్. అది ఇప్పుడు ఏ కంట్రోల్కి వచ్చేసింది తాలిబాన్. వాళ్ళే అక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారు. అంబాసిడర్ లేదు కానీ ఆఫీసర్స్ అందరూ ఉన్నారు. చాలా ఇంట్రెస్టింగ్. రోజా గారు ఎలాగవుతుందో భారతదేశానికి మంచి సక్సెస్ అవ్వచ్చు. కరెక్ట్ సార్. సో అలా అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ పుల్లారావు గారు. థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.